ఇక సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని మాజీ మంత్రి హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ డేటాను నమ్ముకుంటే సీఎం రేవంత్ మాత్రం డర్టీ ట్రిక్స్ నమ్ముకున్నారని తెలంగాణ భవన్లో హరీష్ రావు ఆరోపించారు. సీఎం మాట్లాడే బూతులు వినడానికే ఒళ్ళు జలధరిస్తుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఎలాంటి తప్పు చేయకుండా జగదీష్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చావును కోరుకున్న రేవంత్ ఆ తర్వాత మాట మార్చి బీఆర్ఎస్ ను అన్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డిని కేసీఆర్ ఎప్పుడు గౌరవంగా సంబోధించేవారని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారు, నీ భార్యా బిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే గానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ ను పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబుని, ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు. మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీ